హాయ్ ఫ్రెండ్స్, ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ను ఆసరాగా చేసుకుని ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకైతే తాజాగా గుడ్ న్యూస్ అండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం తాజాగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ఇకపై కళాశాలలకే నేరుగా విడుదల చేస్తాము అంటూ స్పష్టం చేసింది. ఇందుకు గాను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జీవోను కూడా విడుదల చేసిందండి. ఈ జీవో ప్రకారం మనకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎవరైతే విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో వారి కళాశాలలకే నేరుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను అయితే విడుదల చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను నేరుగా తల్లుల ఖాతాలోనే వేస్తామని చెప్పి సకాలంలో చెల్లించక తీవ్ర ఇబ్బందులకైతే గురి చేసింది. దీంతో 5 సంవత్సరాలుగా ఇక్కట్లు పడుతూ ఉన్నటువంటి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టినట్లయింది. దీంతో 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఈ మేరకు కళాశాలలకు నేరుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ అవుతూ ఉండగా ఇక్కడ ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 60% నిధులైతే రావాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను చెల్లించాల్సింది. మొత్తంగా 100% ఎస్సీ విద్యార్థులకు కేంద్రం 60, రాష్ట్రం 40% నిధులు ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఈ మేరకు ఎస్సీ విద్యార్థులకు నేరుగా విద్యార్థుల ఖాతాలోనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను అయితే జమ చేస్తారు. ఇకపై 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఎవరైతే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇకపై వారు హాజరు 70% తగ్గకుండా ఉండాలి. కళాశాల హాజరయ్యేటప్పుడు ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి ఫేషియల్ రికగ్నైజేషన్ అయితే ఇకపై 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం పెట్టబోతూ ఉందండి. ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా సంవత్సరంలో 70% హాజరు ఉన్నట్లయితే ఆ విద్యార్థులకి నేరుగా కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే జమ అవుతుంది అంటూ ఇక్కడ ప్రభుత్వం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన 3,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు అనేది ప్రభుత్వం స్పష్టంగా ఈ జీవోలో అయితే వెల్లడించలేదు. అయితే గతంలో మంత్రి గారు ఇచ్చిన ప్రకటన మేరకు ఈ బకాయిలను కళాశాలలకు విడతల వారీగా చెల్లిస్తామని, ఆ మేరకు విద్యార్థులకు సర్టిఫికెట్ కళాశాలలతో చర్చించి విడుదల చేసి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పిస్తామని అయితే చెప్పారు. అయితే చాలా మంది విద్యార్థులు ఈ ఫీజు కట్టి ఈ సర్టిఫికెట్ను విడుదల చేయించుకున్నారని, విద్యార్థులు ఫీజు కట్టినట్టు రిసిప్ట్లు గన వారి వద్ద ఉంటే నేరుగా విద్యార్థులకే ఈ బకాయిలను చెల్లిస్తామంటూ కూడా మంత్రి గారు అయితే స్పష్టంగా తెలియజేసిన నేపథ్యంలో ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు తదితర వివరాలను అయితే మనకు ప్రభుత్వం ఇవ్వలేదు. కానీ ఈ 2024-25 విద్యా సంవత్సరానికి గాను నేరుగా కళాశాలలకి విడుదల చేస్తామని జీవో విడుదల చేసింది. ఇక 25-26 విద్యా సంవత్సరం నుంచి 70% హాజరు ఉండాలని, విద్యార్థులకు ఫేషియల్ రికగ్నైజేషన్ పెడతామంటూ కూడా జీవోలో స్పష్టంగా పేర్కొన్నారండి. ఈ నేపథ్యంలో ఇకపై ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువుకునే పేద మధ్యతరగతి విద్యార్థులకైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సకాలంలో అంది ఉన్నత విద్యను అభ్యసించాలని మనమైతే ఆశిద్దాం. ఎప్పటికప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా తాజా సమాచారం వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మీరు ఈ సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.